సోషల్ మీడియా సైన్యాన్ని పెట్టుకొని ఆ సోషల్ మీడియా సైన్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది లేనిది అంత పెద్ద ఎత్తున ప్రాపగాండా చేయడానికి కేటీఆర్ ఒక కుట్ర పన్నారు అనేది రేవంత్ రెడ్డి నుంచి పదే పదే వినిపిస్తున్నమాట. సరే, రేవంత్ రెడ్డి గారు నేను అడిగేది ఒకటే, ఆయన చేసిన వాగ్దానాల గురించి ప్రజలు గుర్తు చేస్తే తప్పెట్లా అవుతుంది? నెంబర్ 1. రెండవది, ఆయన కించపరుస్తూ కానీ గేలి చేస్తూ కానీ లేని ఏమన్నా ఉన్నవి లేనట్టుగా చూపెడుతున్నారా ఎవరన్నా? ఇవాళ నిజానికి వాస్తవం ఏంటండి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? మీరు గ్రామీణ స్థాయిలో మీ రిపోర్టర్లను అడగండి. ఎక్కడన్నా ఎవరన్నా వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటే పోలీసు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానో లేదా కొంత విమర్శనాత్మకంగానో వెంటనే సిఐ గారు ఎస్ఐ గారు ఫోన్ చేసి, తమ్ముడు ఎందుకమ్మా నీకు అనవసరంగా ఈ హడావుడి, కేసులు అవుతాయి, ఎందుకు మీ భవిష్యత్ చెడగొట్టుకుంటారని బెదిరింపులు. వాళ్ళ ప్రైవేట్ సైన్యాలు ఎవరికి పనిచేస్తున్నాయండి? ఈ రాష్ట్రంలో పోలీసులంతా కూడా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా, కాంగ్రెస్ వాళ్ళ ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటి? ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకుని, సాయుధ బలగాలను అడ్డం పెట్టుకుని ప్రజల్లోకి పోలేని పరిస్థితి తెచ్చుకుంది వాళ్ళు. ఇవాళ సంబరాలు అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే సాహసం. ఏమీ చేయకుండా సంవత్సరంలో సంబరాలు చేయడం అంటే నాకు తెలిసి అసాధారణ సాహసం ఇది. అసలు ఆరు గ్యారంటీలు 100 రోజులు అని చెప్పి అర గ్యారంటీ మాత్రమే అమలు చేసి అసాధారణమైన దుస్సాహసం ఒక రకంగా చెప్పాలంటే. ఏం సాధించారని ఈ సంబరాలండి? చెప్పమనండి, ప్రజల్లోకి వెళ్ళి చెప్పమనండి. అసలు ఏ రకంగా చూసినా కూడా ఈ ప్రభుత్వం, మీరు ఖజానా ఖాళీ చేసి ఇచ్చారు, ఖాళీ చేసిన ఖజానాను కొంచెం నింపుకోవాలా, మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలా, అసలు కట్టాలా? సారీ టు ఇంటరప్ట్ రజని, ఇదే టీవీ 9 వాళ్ళు జేఆర్సీలో మీరు శాసనసభ ఎన్నికలకు ముందు కాంక్లేవ్ నిర్వహించారు. ఇట్లాగే సంవత్సరం ముందు బట్టి విక్రమార్క గారు వచ్చారు. ఇవాళ ఆయన ఆర్థిక శాఖ మంత్రి, ఆ రోజు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో. మీరు అడిగారు ప్రశ్న, ఇదే ప్రశ్న మీరు మరి మురళి గారు ఎవరో అడిగారు. ఏమని? మీరు అడ్డగోలు హామీలు ఇస్తున్నారండి, మరి చాలా డబ్బులు కావాలి కదా, ఎక్కడి నుంచి చేస్తారన్నారు. ఏమన్నారు బట్టి గారు ఆ రోజు? మేము మొత్తం 9.5 ఏళ్ళు నేనున్నాను హౌస్లో, నాకు అనా పైసతో సహా అన్నీ తెలుసు, అన్నీ తెలిసి అన్నీ అర్థం చేసుకుని చక్కగా అన్నీ విశ్లేషించుకుని, ప్లస్ మా కాంగ్రెస్ పార్టీకి ఉండే మేధో సంపత్తి, భవిష్యత్తులో సంపద ఎలా పెంచాలో అవన్నీ మాకు తెలుసు కాబట్టే హామీలు ఇచ్చాం, మేము తెలివి తక్కువ హామీలు ఇవ్వలేదు. పారాఫ్రేజ్ చేస్తున్నాను, దాదాపుగా ఇదే చెప్పారు. నేనేమంటాను, 10 సంవత్సరాలు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు హౌస్లో ఉన్న ఆయన, ప్రతి బడ్జెట్ మీద చర్చలో పాల్గొన్న ఆయన, ఇవాళ ఆర్థిక మంత్రిగా ఆయన దివాలా తీసింది నాకు తెలియదు. మరి ఏం చేశారు 10 ఏళ్ళు? గుడ్డి గుర్రాల పళ్ళుదోమారు అసెంబ్లీలో. నేనేమంటాను రజనీ గారు, అడ్డగోలు హామీలు ఇచ్చి గాలికి పోయే పేలపండి కృష్ణార్పణం అన్నట్టు ఎట్లాగో గెలవం పీకం అనుకొని ఇష్టం ఉన్న వాగ్దానాలు చేశారు. నోటికొచ్చినట్టు ఏది పడితే చెప్తూ పోయారు. ఇవాళ పచ్చి వెలక్కాయ పడేది గొంతులు. ఎందుకంటే అనుకోకుండా అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు తెలంగాణలో. అడ్డిమారి గుడ్డి దెబ్బలో వచ్చి జాక్పాట్ తగిలి సీఎం అయ్యారు, ప్రభుత్వంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈరోజు ఏం చేయాలో తెలవట్లేదు. తెలవక ఏదో ఒకటి చేసి ఇవాళ వాళ్ళ అప్పుల గురించి మాట్లాడుతున్నారు రజనీ అంటే, వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే. వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు ఇచ్చిన అడ్డగోలు హామీలు, చేతగాని మాటలు, ఇవన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి ఏం చేయాలి? మరి కేసీఆర్ గారిని రోజు తిట్టాలి. ఏం జరుగుతుందండి సంవత్సర కాలంగా? అసలు నిజంగా చెప్తే ఒక్క మాటలో చెప్పాలంటే, కేసీఆర్కి తిట్లు, దేవుళ్ళ మీద ఒట్లు, హామీలకు తూట్లు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సంవత్సరం పరిపాలన. నేను అడిగేదల్లా ఒక్కటే, అప్పులు. నేను అడుగుతాను రజనీ గారు, మీరు నాకు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశంలో 3 రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉంది. హిమాచల్లో, కర్ణాటకలో, తెలంగాణలో. మొన్నటిదాకా పంజాబ్లో ఉన్నారు, రాజస్థాన్లో కూడా ఉన్నారు. అప్పులకి ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వండి. డెట్ జిఎస్డిపి రేషియో అంటారండి. అంటే రాష్ట్రం యొక్క మూల సంపద, అదేవిధంగా రాష్ట్రం యొక్క అప్పు, ఆ నిష్పత్తి ప్రకారమే భారతదేశంలో అన్ని స్టేట్స్ కూడా ఎవరు సరిగ్గా ఉన్నారు, ఎవరు ఏ రకంగా ఉన్నారు ర్యాంకింగ్ ఇస్తారు. తెలంగాణ యొక్క డెట్ జిఎస్డిపి రేషియో ఈరోజు యాజ్ ఆన్ టుడే 27%. పంజాబ్ ఎక్కడైతే నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ అధికారంలో ఉందో 44%, రాజస్థాన్ 36%, హిమాచల్ ప్రదేశ్ 43%, కర్ణాటక 23%. మరి అంటే మనకంటే ఎక్కువ డెట్ జిఎస్డిపి రేషియో ఉన్న రాష్ట్రాలన్నీ వాళ్ళు మొత్తం దివాలా తీసి ఆగమాగం అయిపోయి, అన్యాయం అయిపోయి, అడ్రస్ లేకుండా రోడ్ల మీద అడుక్కు తింటున్నారా? ఇవాళ భారతదేశం యొక్క డెట్ జీడిపి రేషియో ఎంత అండి? 59. అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో ఎంత? 100%. జపాన్ యొక్క డెట్ జీడిపి రేషియో ఎంత? 200%. నేనేమన్నా అంటే, చేతగాని వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప, మేము అప్పు తెస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టాం, మేము అప్పు తెస్తే నిన్న వీళ్ళు ఓపెన్ చేసిన యాదాద్రి లాంటి పవర్ ప్రాజెక్ట్ 30,000 కోట్లు పెట్టి కట్టాం, మేము అప్పు తెస్తే రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రారంభించిన ఉదయ సముద్రం లాంటి ప్రాజెక్టు కట్టాం, మేము అప్పు తెస్తే ఆయన రేపు ప్రారంభించబోయే అరామ్గఢ్ ఫ్లైఓవర్ మేము కట్టాం, మేము అప్పు తెస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం. మీరు సంవత్సర కాలంలో 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఒక్క ఇటుక పెట్టారా ఎక్కడన్నా కొత్తగా? ఒక్క ఇటుక కొత్త ప్రాజెక్ట్ ఒక్కటన్నా శంకుస్థాపన చేశారా? ఇవాళ మేము 9.5 సంవత్సరాల కాలంలో
4,20,000 కోట్లు అప్పు చేస్తే 26,000 కోట్లు అప్పు చేస్తే దాన్ని 7 లక్షల కోట్లని పచ్చి అబద్ధాలు చెప్తారు. రెండోది అదేదో నిజంగానే తెలంగాణ దివాలా తీసింది అన్నట్టుగా తెలంగాణ తల్లిని కూడా ఇవాళ ఆమె సోషల్ మీడియాలో జోకులు నడుస్తున్నాయి. రజనీ మీరు చూస్తున్నారో లేదో తెలియదు కానీ సెక్రటరియట్లో దొంగలు పడ్డారు, తెలంగాణ తల్లి విగ్రహం మొత్తం ఆభరణాలు ఎత్తుకొని పోయారు, కిరీటం ఎత్తుకొని పోయారని జోకులు నడుస్తావు. ఆ జోకులని క్రియేట్ చేసేది మీ సైన్యమే అని. మా సైన్యం ఎందుకు అవుతుందండి? రాష్ట్రంలో 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాననే రేవంత్ రెడ్డి తల్లిని బీదగా చూడాలనుకుంటారండి ఎవరన్నా? అయినా నాకు తెలియక అడుగుతా రజనీ గారు, ఆలిని మార్చిన వాళ్ళని చూశాను, తల్లిని మార్చిన వాళ్ళని మాత్రం ఎవరిని చూడలేదు, ఈయన తప్ప. తల్లిని మారుస్తారండి? 2007లో ఉద్యమంలో భాగంగా తెలంగాణ తల్లి ఆకృతి ఆనాడు ఉద్యమకారులు ఇస్తే ఈరోజు ఈయన ఎవరండి అసలు వచ్చి కానీ అది తెలంగాణ కాదు తల్లిని కదా, మార్చేదానికి? అది కాదు కదా. ప్రజలు కోరుకుంది ఏంటి? బతుకులు మార్చమన్నారు. తెలంగాణ తల్లిని మార్చండి, టీఎస్ని టీజీ చేయండి, ఇదా ప్రజలు కోరుకుంది? ఇదా మీరు చెప్పింది? ఎవరికి లాభం అయిందండి దీనివల్ల? రాచరిక పోకడలన్నింటినీ పక్కన పెట్టి తెలంగాణ నేటివిటీకి అనుకూలంగా ఉండేలాగా మార్పులు చేర్పులు చేస్తున్నామని చెప్పి భరతమాత విగ్రహం రాచరిక పోకడలకు నిదర్శనమా? తెలుగు తల్లికి విగ్రహం ఉంటే అది రాచరిక పోకడలకు నిదర్శనమా? కన్నడ మాతకి విగ్రహం ఉంటే అది రాచరిక పోకడలకు నిదర్శనమా? నేను ఇంకొక మాట అడుగుతాను. రాచరిక పోకడలు కాదు, బహుజనులకు సామాన్యులకు నేను అడుగుతా ఉన్నా. అంటే బహుజనులు సామాన్యులు ఇట్లాగే ఉండాలని రేవంత్ రెడ్డి చెప్తారా? నీ ఆధిపత్య భావజాలం వారి మీద రుద్దుతావా? అంటే ఈరోజు రాష్ట్రంలో ఉండే బలహీన వర్గాలు ఎన్నటికీ అలాగే ఉండాలన్నదా నీ ఉద్దేశం? రాష్ట్రంలో ఉండే సామాన్యులు రేపటి భవిష్యత్తులో తెలంగాణ తల్లి మాదిరిగా బ్రహ్మాండంగా ఆభరణాలు కిరీటాలు పెట్టుకొని ఉండకూడదా? ఆస్పిరేషనల్ వాల్యూ ఉండకూడదా? అయినా ఒక దేవతలాగా తల్లిని కొలుచుకునే ఈ సమాజంలో తల్లిని బీదగా చూడాలనుకునే దిక్కుమాలిన మెంటాలిటీ ఏంటండి? నాకు అర్థం కాదు.